మీ వీణ వినాలని మేము కోర్స్ మా చెవులన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఈలోగా పణిగారు మీ ఆశయం ఏమిటంటే ఎలాగో జీవితం అద్భుతంగా బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అన్నట్టు నడుస్తోంది. కానీ దీనికి మించి సంకల్పాలు కొన్ని ఉంటాయి కదా, అంటే నాకు ఒక సంగీత పాఠశాల లేదు ఏదో చేయాలి, వీణలో నేను ఎలా చేద్దాం అనుకుంటాను, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అండి, నాకు నాన్నగారు ఆశయం ఒకటి ఉంది. నాన్నగారికి ఏంటంటే ఎక్కువ మంది చేత వీణ వాయించాలని సంకల్పం ఆయనకి. అందువల్లే నక్షత్ర వీణ స్టార్ట్ చేశారు. నక్షత్ర వీణ తర్వాత 60 వీణల ఇది చేశారు. సో ఆ క్రమంలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలంటే ఎక్కువ మంది నేర్చుకోవాలి. సో ఆ నేర్పించే క్రమంలో కానీ నేర్పించాలి అంటే దానికి డెడికేట్ చేసేయాలి టైం అంతా. అందువల్ల ఇప్పుడు ఆ బాధ్యత నా శ్రీమతి నిర్వహిస్తుంది. భవిష్యత్తులో వీణతోటి సింఫనీ చేయాలనేది నా కోరిక. సింఫనీ అంటే జనరల్గా మనం స్ట్రింగ్స్ వీటిలంతతో చూస్తాం కదా, ఇలాగ వీణలతోటి చేయాలనే కోరిక అయితే ఉంది. ఇది ఒక్క నా శిష్యుల ద్వారా అయ్యే పని కాదు. వేరే వైణికుల సహాయం చాలామంది వైణికుల ఇది కావాలి. అఫ్కోర్స్ ఇవాళ రోజున నాకు అందరూ చాలా మంచి స్నేహితులు, పెద్ద వీణ విద్వాంసులు అందరూ కూడా నేను వాళ్ళకంటే చాలా రెస్పెక్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. రాజేష్ వైద్య గారు చెన్నై కదా, చాలా మంచి మిత్రులు ఆయన నాకు. రాజేష్ వైద్య గారు, డి శ్రీనివాస్ గారు, నాకు వీళ్ళందరూ గురుతుల్యులు. అంటే మనం వాళ్ళ దగ్గర చూసి ఏమైనా నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు మనకి ప్రత్యక్షంగా నేర్పించుకున్నా పరోక్షంగా వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రభావితం అయ్యేము అంటే వాళ్ళు గురుతుల్యులే మనకి. అంతే కదా, ప్రపంచంలో ప్రతి అణువు మనకు గురువే. ప్రతిదీ పాట నేర్పిస్తుంది కదా, కనుక సంగీతంలో కూడా అది వర్తిస్తుంది. సో మీ వీణ సింఫనీ అతి త్వరలో లేదు, దానికి సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారం అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రీసెంట్గా చాలామంది మొన్న 2022 మన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి ఆ 10 రోజుల కార్యక్రమంలో పొద్దున్నే తెల్లారుజామున ఆగమ శాస్త్రంలో సుప్రభాతంలో స్వామివారిని మేల్కొల్పే ప్రక్రియ ఉందట వీణతోటి. ఆ విషయం జేఆర్ స్వామివారు నాకు చెప్పి మీరు వస్తారా అంటే అంతకు నా మహాభాగ్యం అని వెళ్ళి వాయించాను. వాయించినప్పుడు వారు అన్నారు, మీరు వాయిస్తుంటే మెడిటేషన్కి చాలా బాగా అనుకూలంగా అవుతోంది, చాలామంది వచ్చి చెప్పారు అని. అప్పుడు నాకు ఒక సంకల్పం వచ్చింది. ఇదే ఇన్సిడెంట్ నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా రవిశంకర్ గారు ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు నాకు. నేను మెడిటేషన్ టైంలో నేను వాయిస్తుంటే మెడిటేషన్ ఇంకొంచెం డీప్గా అవుతోంది అన్నది ఫీడ్బ్యాక్. ప్రస్తుతం చాలామంది ఫీడ్బ్యాక్. దాన్ని ఇంకా పెంచాలి అనే తాపత్రయం అయితే ఉంది. అంటే నేను ఒక 2-3 రాగాలు వాయించేసి ఒక పావుగంట సేపు వీడియోలు చేసి పెట్టేస్తే అది కుదరదు. లైవ్ ఈజ్ లైవ్ ఆల్వేస్. అవును, నేను ఇవాళ ఏదైతే భావం వాయించి పెట్టానో 10 ఏళ్ళైనా అదే భావం వస్తూ ఉంటుంది. ఆ భావానికి రోజు మీరు యాక్టివేట్ అవ్వకపోవచ్చు. మిమ్మల్ని నేను ఏ రోజుకి ఆ రోజు ప్రభావితం చేయాలి, ఏ రోజుకి ఆ రోజు నన్ను నేను ప్రభావితం చేసుకుని మిమ్మల్ని నేను కదిలించగలగాలి. ఆ యోగం కలిగినప్పుడే మనకి అసలైన సిద్ధి. ఎనర్జీ దానికి ఆ ఎనర్జీని పంచడానికి నా భవిష్యత్ ప్రణాళికలో అదే ముఖ్యం నాకు. ఈ సింఫనీ కూడా ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏముండదు, అది కూడా చేసేస్తాము. కానీ అది అయిన తర్వాత అసలైనది పారమార్థికమైన కోరిక ఏమైనా ఉందంటే ఇదే. నేను వాయిస్తూ ఉంటే అవతల వాళ్ళు ఆ మెడిటేషన్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక స్వాంతన చేకూరాలి. అది నా కోరిక. మీకు భగవంతుడి వల్ల అన్ని గుణగణాలు మీలో ఉన్నాయి ఫణిగారు. మీరే చాలా అంటే ఒక యోగిలాగా మీ ప్రయాణాన్ని, సంగీత ప్రయాణాన్ని ఎంతో చక్కగా నిలకడగా జరుపుకుంటూ వచ్చారు. ఇలాగా మా అమ్మగారి నాన్నగారి ఆశీర్వాదం, మా పూర్వీకుల వాళ్ళ ఆశీస్సులు ఇవన్నీ చాలా ఉంటాయండి. మన గొప్పతనం కాదు ఇదేమి. మనం అనుకుంటాం ఇదేదో మనం సాధించామని, కానీ కానే కాదు. ఇదంతా భగవంతుడి ఆశీర్వాదం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం చేసేదాని ప్రతిఫలమే మనకు వచ్చే ఇది ఏదైనా కానీ. అది నేను నమ్ముతాను బాగా. చాలా చాలా గొప్పగా ఉంది ఫణిగారు మీతో కొన్ని ఇలాంటి అంశాలని పంచుకోవడం. మీ ప్రయాణంలో మేము కూడా భాగమై అప్పుడప్పుడు మిమ్మల్ని అలా మీరు వీణ మీటుతున్నట్టు మా ఐడ్రీమ్ బృందం వచ్చి మిమ్మల్ని అలా కదిలిస్తూ ఉంటాం. మీరు మంచి విషయాలు మాకు చెప్పాలి, మంచి పాటలు మీ వీణ వినాలని, మంచి కీర్తనలు పాటలు. అలాగే ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే మాకు కొన్ని తప్పకుండా అనిపిస్తుంది. రైట్, ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ఒక కోరిక కోరుతా. చెప్పండి సార్. ఐడ్రీమ్ తరఫున మీరు ఒక మాట ఇవ్వాలి. సంగీతానికి పర్టికులర్గా ఇన్స్ట్రుమెంట్స్ సైడ్కి సింగర్స్కి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి, చాలా సంతోషిస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి అంటే ప్రపంచంలో ఏదైనా చేయగల శక్తి మీడియాకు ఉంది. సో మీలాంటి వాళ్ళు తలుచుకుంటే మంచి కార్యక్రమాలకి రూపకల్పన చేసి ఆ రూపకల్పన చేసే బాధ్యతలో మా భాగస్వామ్యం అని ఉంటే తప్పకుండా మేము నిర్వర్తిస్తాం.
దానికి మీలాంటి వాళ్ళు పుష్ ఉంటే కనుక ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్కి మంచి ఎక్స్పోజర్ వస్తుందని నా ఇవాళ కెమెరా ముఖంగా మీరు చెప్పిన మీ సంకల్పానికి మేము కూడా జోడిస్తూ మా ఆలోచనలని అతి త్వరలో ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పాటల్లో బిట్లు వాయించిన మహా కళాకారులందరినీ పరిచయం చేస్తూ మొదలుపెట్టి ఆ తర్వాత ఆ పరంపరని ఇతరుల అంటే న్యూ కమర్స్తో కూడా కొనసాగిస్తామని చెప్పి మేము మాట్లాడిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. పూసింది పూసింది పున్నాగా పూసంతా నవ్వింది నీలాగా సందేళ లాగేసి సల్లంగా దాని సన్నాయి జళ్ళోన సంపెంగా ముల్లో కాలి కుప్పిలై జడ కుప్పిలై ఇది కీరవాణి గారిది, నాకు ఇష్టమైన పాట ఇది. కలలైపోయెను నా ప్రేమలు కలలై పొంగెను నా కన్నులు అతిథిగా రావాలని కలలైపోయెను నా ప్రేమలో అలలై పొంగెను నా కన్నులు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. పెదవి వెనకాల ఏమిటో ఇది ఏడడుగుల వలపు మడుగుల లేత గాలి వాసలు ఏవేవో అడిగిన మౌనమేలలోయి ఈ మరపురానిదే మౌనమేలలోయి ఈ మరపురానిదే. కౌంటర్తో కూడా పాడారు. రీసెంట్గా పనిగారు మీరు చంద్రముఖి 2లో కూడా వాయించారు కదా? అవునండి, కీరవాణి సార్. అది టైటిల్ సాంగ్, అది చాలా మంచి వైబ్రెంట్గా ఉంటుంది సాంగ్. ఆ రాగం వినగానే అందరూ ఒకసారి అలర్ట్ అయిపోతారే. ఒక్కసారి ఆ పాట ప్లీజ్. స్వాగతం. నేను బిట్ వాయిస్తాను, మీరు పాట పాడాలి. ఒక పల్ల వరకు పాడతా. ఓకే, డన్. పదము పదముగా హృదయలయలుగా ప్రకృతి పురుషులే పరవశించగా ప్రణవము వినుతించిన నాట్యం. లక్క 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 లక్క. అది అది మీ డైలాగ్. అది మీరు లక్క లక్క ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు. మీ చేతిలోనే కడ వీణ అసలు పాండిత్యం అన్నీ కలగలిసి అద్భుతంగా ఉంది పనిగారు. మీతో ఇవాంటి ముచ్చటించిన ఈ విషయాలన్నీ కూడా చాలా సంతోషం. అంటే చాలామంది ఇంటర్వ్యూలు చేశారు నన్ను, కానీ మీతో మాట్లాడడం ఒక సొంత వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ కదా మంది, మ్యూజిక్ ఫ్యామిలీ కనుక ఆ హ్యాపీనెస్. ఇంకో విషయం చెప్పనా, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పటికీ ఇప్పటికీ మీ మొహమే అసలు 1000 సూర్యుడు సూర్య భగవాన్లు వచ్చి మొహం మీద ఉన్నంత కాంతివంతం అయిపోయింది మీ మొహం. సంగీతం వేణు చేతిలో పట్టుకుంటే వచ్చేస్తుంది ఆ పవర్ అంతే. చాలా సంతోషం పడిగారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.